హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్‌తో కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ ఓ అందమైన అమ్మాయి కథ పార్ట్ 5. ఇక స్టోరీలోకి వెళ్తే అలా సునీత జ్ఞాపకాలతో నిద్రపోతూ ఉన్న ఆదిత్యను మేల్కొలుపుతూ ఫోన్ మోగింది. ఫోన్ మోగడంతో ఆదిత్య కళ్ళు తెరిచి ఫోన్ చూడగా డిస్ప్లేపై నాన్న అని వచ్చింది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అనగానే అటువైపు నుంచి రమేష్ గారు మరియు పూర్ణ గారు జాగ్రత్తగా వెళ్ళావా నాన్న, అక్కడి వాతావరణం ఎలా ఉంది అని అడిగారు. దాంతో ఆదిత్య నేను బాగానే వచ్చాను నాన్న, ఇక్కడ వాతావరణం ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ఈ వాతావరణానికి సెట్ అవుతానో లేదో చూడాలి అని చెప్పాడు. మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు అమ్మా నాన్నలిద్దరిని. వారు కూడా మేము బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త, రేపే కదా కాలేజ్లో జాయిన్ అయ్యేది అని అడగ్గా అవునమ్మా అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య. అయితే ఈ రోజుకి రెస్ట్ తీసుకో నాన్న, ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కదా అని వారు అనగానే సరే అని ఫోన్ పెట్టేశాడు ఆదిత్య. ఆదిత్య ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయి బయటకు రాగా తన ఫ్రెండ్ కళ్యాణ్ ఆదిత్య కోసం టిఫిన్ రెడీ చేసి యూనివర్సిటీకి రెడీ అయిపోయాడు. బయటకు వచ్చిన ఆదిత్య కళ్యాణ్ని గుడ్ మార్నింగ్ అని విష్ చేయగా ఆదిత్య కూడా గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. కళ్యాణ్ తను టిఫిన్ చేసి ఆదిత్యను కూడా టిఫిన్ చేయమని టేబుల్పై పెట్టి బాయ్ చెప్పి రేపటి నుంచి ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్దాంరా అని చెబుతాడు. దాంతో ఆదిత్య కళ్యాణ్కు థ్యాంక్స్ రా, నేను సడన్గా వస్తున్నానని ఉండడానికి ఏర్పాటు చేయమని చెప్పగా ఏర్పాటు చేసినందుకు అని చెప్పాడు ఆదిత్య. అదేమీ లేదులే, అన్నీ నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, నీకేమైనా బోర్ కొట్టినా ఏమైనా కావాల్సి వచ్చినా ఈ షాప్లోకి వెళ్ళని అక్కడ ఉన్న షాప్ పేరు చెప్పాడు కళ్యాణ్. దాంతో సరే అని చెప్పి బాయ్ చెప్పాడు ఆదిత్య. అలా ఇద్దరు బాయ్ చెప్పుకొని కళ్యాణ్ యూనివర్సిటీకి, ఆదిత్య ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన ఆదిత్య టిఫిన్ చేసి రెడీ అయ్యి చుట్టూ ఉన్న పరిసరాలను చూసి వద్దామని బయటికి వెళ్ళాడు. ఎందుకంటే తన గదిలోకి వెళ్ళిన తనకు సునీత జ్ఞాపకాలే గుర్తుకు వస్తున్నాయి కాబట్టి. ఇక మన సునీత గురించి చూసుకుంటే సునీత ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయింది. దాంతో సునీతను ఉదయం నిద్ర లేపడానికి నేనున్నా అనేసి అలారం మోగింది. సునీత కళ్ళు తెరిచి అలారం కట్టి టైం చూస్తుంది. టైం చూడగా ఉదయం 6 అవుతూ ఉంటుంది. వెంటనే తను లేచి నన్ను ఈరోజు నాన్న కాలేజీకి తీసుకువెళ్తానన్నాడు కదా అని చాలా సంతోషంతో వెంటనే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి తనకు కావాల్సిన బుక్స్ అన్నీ తన కాలేజ్ బ్యాగ్లో సర్దుకుంటుంది. అలాగే తనను తాను ఒకసారి మరలా అద్దంలో చూసి తన జుట్టును డ్రెస్ను అడ్జస్ట్ చేసుకొని తన కాలేజ్ బ్యాగ్ పట్టుకొని కిందికి వస్తుంది. అప్పటికే ఉదయం 8 అవుతుంది. సుశీల గారు పూజ చేసుకొని టిఫిన్ రెడీ చేసి టేబుల్పై సర్ది పెట్టారు. ఆ రోజు రంగారావు గారు కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి సునీత గురించి వెయిట్ చేస్తున్నారు. సునీత బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తూ తన తల్లిదండ్రులు తన కోసం వెయిట్ చేస్తున్నారని అర్థమైంది సునీతకు. సుశీల గారు సునీత మరియు రంగారావు గారు ఇద్దరికి టిఫిన్ వడ్డించారు. అలాగే ఆ ఇద్దరు టిఫిన్ కంప్లీట్ చేసి కాలేజ్కి బయలుదేరారు. కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా సునీత నాన్న
నేను సాయంత్రం నన్ను సాయంత్రం నుండి సాయం నన్ను సాయంత్రం కాలేజ్ నుండి మీరే తీసుకువస్తారా లేక అని అంటూ ఉండగానే రంగారావు గారు నువ్వు మీ ఫ్రెండ్స్తో బస్సులో రారా అని చెబుతారు. దాంతో సునీత ఇంకా సంతోషంగా ఉంటుంది. అలా రంగారావు సునీతను తీసుకుని స్కూటీపై కాలేజీకి స్టార్ట్ అవుతారు. అలా వెళ్తుండగా దారిలో సునీతకు తనకెంతో ఇష్టమైన గుడి, అక్కడే దాని పక్కన ఉన్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దాన్ని చూస్తూ అలా ప్రయాణం ఒకటి తనకు చూస్తూ ఉండగానే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఇద్దరు. అలా దారి మధ్యలో బస్ స్టాప్ కూడా ఎదురవుతుంది సునీత వాళ్ళకు. అయితే బస్ స్టాప్ని చూడగానే సునీతకు ఎందుకో ఆదిత్య గుర్తుకు వస్తాడు. అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా సునీత వాటన్నిటినీ చూస్తూ మళ్ళీ నేను ఇలా కాలేజ్కి వస్తానని అనుకోలేదని, వాటిని మళ్ళీ చూస్తాను అనుకోలేదని అలా చూస్తూ ఆనందపడుతుంది సునీత. అలా కాలేజ్కి చేరుకుంటారు రంగారావు గారు మరియు సునీత. రంగారావు గారు సునీతను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కు బయలుదేరిపోయారు. సునీత చాలా ఆనందంగా కాలేజీలో అడుగు పెడుతుంది. కాలేజీలో వాతావరణాన్ని, అక్కడ జరిగిన చిన్న చిన్న అల్లరి సంఘటనలు, తన ఫ్రెండ్స్తో జరిపిన రోజులు అన్నీ ఒక సంవత్సర కాలంగా జరిగిన సంఘటనలన్నీ సునీత ముందు కదలాడతాయి. సునీత క్లాస్ రూమ్కి వస్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ని చూసిన సునీత హాయ్ అని అందరినీ పలకరిస్తుంది. అందరూ కూడా హ్యాపీగా సునీతను తిరిగి పలకరిస్తారు. పావని అయితే మరీ సంతోషంగా సునీతను పట్టుకొని ఏడుస్తూ నువ్వు మళ్ళీ కాలేజ్కు రావని అనుకున్నాను, నిన్ను మరలా కాలేజీలో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే యథావిధిగా లెక్చరర్ గారు క్లాస్ రూమ్కి వచ్చి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అలా క్లాసులు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. మధ్యలో లంచ్ బ్రేక్, తర్వాత మళ్ళీ ఈవినింగ్ క్లాసెస్ అన్నీ అలా కాలేజ్ జరుగుతూ ఉండగానే సాయంత్రం ఇంటికి వెళ్ళమని గంటను మోగించారు కాలేజ్ వారు. దాంతో అందరూ వారి బుక్స్ పట్టుకొని బయలుదేరారు. పావని, సునీత కూడా బస్ స్టాప్కు బయలుదేరుతారు. బస్ స్టాప్కు రాగానే సునీతకు ఆదిత్య గుర్తుకు వస్తాడు. కానీ తను ఎవరు ఏంటి అనేది మన సునీతకు తెలియదు. కనీసం తన పేరు కూడా తెలియదు. ఎప్పుడు తన కంట పడకుండా తన వెనకాల వచ్చే తను ఎవరు అని అనుకుంటుంది. కానీ మన ఆదిత్య పేరు కూడా తెలియదు సునీతకు. ఇక మన ఆదిత్య దగ్గరికి వస్తే ఆదిత్య బయట ఒక షాపింగ్ మాల్కు వెళ్తాడు. చుట్టూ ఉన్న వాటన్నిటిని తిరిగి చూసి వచ్చి ఎప్పటికో వస్తాడు రూమ్కి. అప్పటికే రూమ్లో ఉన్న కళ్యాణ్ ఆదిత్యని చూసి బాగా అలసిపోయినట్టున్నావు అని అడుగుతాడు. హా అని సమాధానం ఇస్తాడు ఆదిత్య. అలా ఇద్దరు మాట్లాడుతుండగా కళ్యాణ్ ఇప్పుడు చెప్పరా, అసలు ఎందుకు డల్గా ఉంటున్నావు, దేనికి బాధపడుతున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. బాధ అనేదే లేదే అని అంటాడు ఆదిత్య. జస్ట్ అలసిపోయాను అంతే అని చెప్తాడు ఆదిత్య. కళ్యాణ్ నీ గురించి నాకు తెలియదా, ఆంటీ అంకుల్ని విడిచిపెట్టి రావాలనిపించక స్టడీస్ కోసం ఫారెన్ రానని చెప్పిన నువ్వు సడన్గా ఫోన్ చేసి నేను ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవుతాను, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయమని ఇంత తొందరగా వచ్చావు, అసలు ఏంటి కారణం అని అడుగుతాడు కళ్యాణ్. కానీ ఆదిత్య కళ్యాణ్ మాటను దాటివేస్తూ అదేమీ లేదురా, ఇక్కడ చదువుకోవాలనిపించింది అందుకే వచ్చానని చెబుతాడు. అయితే ఆదిత్య సునీత గురించి కళ్యాణ్కి చెబుతాడా? మీకు ఏమనిపిస్తుంది, ఏమని చెబుతాడనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. ఏం జరుగుతుందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.